ఇశ్రాయేలీయులు పౌలుకి సహోదరులు అంటున్నాడు. నిజమే, అందులో వాడే. ఇశ్రాయేలీయులు దేవుని విషయంలో ఆసక్తి గలవారని నేను చెప్పడానికి సంతోషపడుతున్నాను. చాలా ఆసక్తి గలవారు అని. ఇశ్రాయేలీయుల ఆసక్తిని గురించి, ఏ ఆసక్తి? దేవాసక్తిని గురించి పౌలు మహనీయుడు ఘనపరిచి మాట్లాడాడు. అయితే ఆసక్తి అయితే వారిలో ఉంది, కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారు దేవుని నీతిని లక్ష్యపెట్టక, దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు అన్నాడు. ఈ మాటని మనం ఆలోచన చేస్తే, గతంలో ఒకసారి మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి ఇందులో నుంచి మరొక విషయాన్ని మీకు అందిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు భూమి మీద ఉన్న జనాంగములన్నిటిలో దేవుని కొరకు ప్రత్యేకింపబడిన ప్రజలు. ఆ వంశాన్ని, లేకపోతే ఆ ప్రజల్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఏర్పాటు ఎప్పటిది అంటే ఆదాము దగ్గరే ఈ ఏర్పాటును దేవుడు వ్యక్తపరిచాడు. నేను నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదను, సర్పానికి ఇచ్చిన శాపంలో దేవుడు మాట్లాడిన మాట. నీవు దానిని మడమ మీద కొట్టెదవు, అది నిన్ను తల మీద కొట్టును. అది అన్నకాడ పుట్టినోట్లో ఆయన అని ఉంటుంది. ఆదికాండం 3వ అధ్యాయము వచనాన్ని మీరు చూడగలిగితే ఎప్పటి ఏర్పాటో చూడండి. ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించున్నట్లుగా సర్పము హవ్వను ప్రేరేపిస్తే, హవ్వ ఆదామును ప్రేరేపిస్తే, ఇద్దరు కలిసి దేవుడు చెప్పిన మాటను తిరస్కరించి దేవుడు వద్దన్న పని చేశారు. ఫలితంగా ఇప్పుడు శాపం స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎవరి దగ్గరికి వచ్చింది అంటే ఆదాం దగ్గరికి, తర్వాత హవ్వ దగ్గరికి. సర్పం ముగ్గురిని శపించాడు. ఈ శాపం ఆదాం హవ్వలకి ఒక రకంగా ఉంటుంది, సర్పానికి ఇంకొక రకంగా ఉంటుంది. సర్పానికి పెట్టిన శాపాన్ని చూద్దాం, అదే చదువుతుంది చూడండి. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. అది లెక్క. అది అన్న కాడ పుట్టినట్లు ఆయన. ఎవరి అన? నజరేయుడు యేసు. ఈ ప్రభువుని భూమి మీదికి తెప్పించడానికి అప్పుడే ప్రణాళిక రచింపబడింది. మీరు పొందినటువంటి శాపం ఏదైతే ఉందో, ఈ శాపం ఇక తరతరాలు అందరికీ కూడా రాబోతుంది. పాపం వల్ల వచ్చినటువంటి శాపం, దాని ఫలితం. ఇక అందరినీ కూడా ఆ పాప శాప బంధకాల్లోంచి విడిపించి మానవ జాతిని సమూలంగా నాశనం చేయాలని చూసిన సాతాను తల చితక తొక్కడానికి యేసు యొక్క ఏర్పాటు అప్పుడే జరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే అసలు జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు జరిగింది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం అదే సాక్ష్యం ఇస్తుంది. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల జీవగ్రంథంలో అనే మాట అక్కడ ఉంటుంది. గొర్రెపిల్ల ఎప్పుడు వధింపబడింది అంటే జగదుత్పత్తి మొదలుకొని, అంటే జగదుత్పత్తికి ముందే గొర్రెపిల్ల వధింపబడినట్లుగా అక్కడ మనం చూస్తాం. యేసు యొక్క ఏర్పాటు ఎప్పటిది అంటే ఇప్పటిది కాదు. ప్రారంభం ఆదికాండంలో ఆదాము హవ్వల దగ్గర కాదు, అంతకు మునిపే ఏర్పాటైంది. ఇప్పుడు ఆయనని భూమి మీద మనుషుల్లో ఒక మనిషిగా పుట్టించాలంటే దాని కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని దేవుడు ప్రత్యేకించాల. ఆ జనాంగమే ఇశ్రాయేలు జనాంగం. ఒక రకంగా చెప్పాలంటే యజ్ఞ పశువుని యజ్ఞం చేయటానికి వీళ్ళు ఆ క్రతువును నెరవేర్చేటువంటి వ్యక్తులన్నమాట. వారు చేసేటువంటి యజ్ఞం వారికి తెలియకయే చేశారు. ఆ యజ్ఞ ఫలం యావత్ భూమి మీద కాపురం ఉన్నటువంటి మానవ జాతికి, అలాగే పరలోకమందున్న పరిశుద్ధులకు కూడా. ఆ యజ్ఞం ద్వారా చిందింపబడేటువంటి రక్తం పవిత్ర రక్తం పరలోకమందున భూమి మీద ఉన్న వారందరినీ కూడా తండ్రి అయిన దేవునితో
సమాధానపరచడానికి ఉపయోగపడేటువంటి రక్తం. కాబట్టి ఇప్పుడు ఆయనను వాళ్ళలోనే పుట్టించాలి, వాళ్ళ ద్వారానే ఆయన బలియాగము జరిగించాలి. ఇది టోటల్గా ఇశ్రాయేలు మీద దేవునికి ఉన్న ఏర్పాటు. ఈ జనాంగాన్ని లైన్లో తేవటానికి ఆదాము నుండి పుట్టినటువంటి సంతానంలో కయ్యను హేబెలుతో పాటు ఇంకొకటి పుట్టాడు. తెలుసా మీకు ఎవరు? షేతులో నుంచి జనాంగం వచ్చారు. ఆ వచ్చిన జనాంగంలో నోవహు ఒకడు ప్రత్యేకింపబడ్డాడు. ఈ నోవా టైంలో భయంకరమైన జలప్రళయం వచ్చి ఆదాము దగ్గర నుండి నోవహు వరకు ఎంతమంది అయితే వ్యక్తులు పుట్టిన వాళ్ళు ఇంకా భూమి మీద సజీవంగా ఉన్నారో వారందరూ జలప్రళయంలో నశించిపోయారు. ఒక్క నోవహు కుటుంబం మాత్రం బ్రతికి బయటపడింది. ఈ నోవహు పిల్లలు ముగ్గురు, షేము, హాము, యాపెతు ముగ్గురు. భూమి మీదున్న సకల జనులు, సకల వంశావళులు, సకల జాతి ప్రజలు ఈ ముగ్గురు నుండే వచ్చారు. షేము, హాము, యాపెతు ఈ ముగ్గురు అన్నలదమ్ముల పిల్లలే అమెరికా వాడైనా, జపాన్ వాడైనా, చైనా వాడైనా, రష్యా వాడైనా, పాకిస్తాన్ వాడైనా, కజకిస్తాన్ వాడైనా, ఏకిస్తాన్ వాడైనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా ఆ ముగ్గురు అన్నదమ్ముల పిల్లలే. ఇంకెవరు లేరా అంటే లేరు. జలప్రళయంలో మొత్తం హతులైపోయారు. ఈ ముగ్గురు అన్నదమ్ములు, వారి తండ్రి, ఆ కుటుంబాలు మాత్రం బయటపడ్డాయి. నోవా మళ్ళా సంతానాన్ని కంటానికి అవకాశం లేదు. జలప్రళయం అయిపోయిన తరువాత కొంతకాలానికి నోవహు భార్య కన్ను మూసింది. కాబట్టి ఇక నోవహు పిల్లలు ఈ షేము, హాము, యాపెతుల నుంచి వచ్చిన జనాంగమే ప్రస్తుతం ఉన్న జనాంగం. ఈ ముగ్గురిలో షేము అనేవాడిని దేవుడు ప్రత్యేకపరిచాడు. ఆ షేములో నుండి అబ్రహాము వచ్చేటట్టు చేశాడు. అబ్రహాములో నుండి ఇస్సాకు, ఇస్సాకులో నుండి యాకోబు, ఆ యాకోబు అనేవాడికి పెట్టిన రెండవ పేరే ఇశ్రాయేలు అని. ఆ యాకోబు అనేవాడికి పుట్టిన సంతానమే, యాకోబు పేరే ఇశ్రాయేలు కదా. ఇశ్రాయేలు పిల్లలు ఇశ్రాయేలీయులు. దేవునికి మహిమ. కొంచెం గట్టిగా చెప్తారా? ఈ ఇశ్రాయేలీయులను దేవుడు ప్రారంభం నుండి ప్రత్యేకంగానే దర్శిస్తూ వచ్చాడు, పట్టించుకుంటూ వచ్చాడు. రేపు ఫైనల్లో కూడా వాళ్ళ విషయంలో స్పెషల్గానే దేవుడు డీల్ చేస్తాడు, ట్రీట్ చేస్తాడు. ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ జనాంగం ఉంది భూమి మీద. ఇజ్రాయెల్ దేశం ఉంది కదా, అందులో ఉన్న వాళ్ళంతా వాళ్ళే. ఆకాశం క్రింద ఎన్నో వంశాలు వచ్చినాయి, నిర్వంశాలు అయినాయి, కానీ అబ్రహాము వంశమైనటువంటి ఇశ్రాయేలు జనాంగం మాత్రం ఎన్ని దాళ్ళు జరిగినా ఇంతవరకు అది నిర్వంశం కాలేదు. అది అలా నిరంతరాయంగా ఇన్ని తరాలు, ఇన్ని వందల వేల సంవత్సరాలు కంటిన్యూగా వస్తానే ఉంది. ఎందుకంటే అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం అది. కాబట్టి దేవుడు వాళ్ళని ప్రత్యేకించుకున్నాడు. వాళ్ళు కూడా దేవుణ్ణి స్పెషల్గానే సేవించారు. వారు దేవుని కొరకు ప్రత్యేకింపబడిన జనము, దేవుడు వారిని ప్రత్యేకంగా కోరుకున్న జనం. భూమి మీద దేవుడు ఏర్పరచుకున్న ప్రజ అది. వారిని గురించి మాట్లాడుతున్నాడు పౌలు. సహోదరులారా, ఇశ్రాయేలీయుల విషయంలో నేను మాట్లాడుతున్నాను. వారు దేవుని విషయంలో ఆసక్తి గలవారు, చాలా ఆసక్తి. ఎంత ఆసక్తో వాళ్ళకి అని వారి ఆసక్తిని ఘనపరుస్తూ, గౌరవిస్తూ, వెంటనే ఇంకొక మాట అన్నాడు, వారి ఆసక్తి గొప్పదని నేను వారి ఆసక్తిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. అయితే వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. దేవుడంటే చాలా ఆసక్తి ఉంది, కానీ దేవుడంటే చాలా భక్తి ఉంది, కానీ దేవుని క్రమంలో, క్రమశిక్షణలో బ్రతకాలన్న ఆరాటం వాళ్ళల్లో ఉంది, కానీ కొంచెం జ్ఞానం తప్పిపోయింది. ఏంటంటే దేవుని నీతి ఒకటి ఉందని ఎరుగక వారు తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు
దేవుని నీతికి లోబడలేదు అన్నాడు. ఆసక్తి బాగుంది కానీ పనికి వచ్చే ఆసక్తి కాదని తేల్చేశాడు. ఈరోజు ఈ మాట నేను మీకెందుకు చదివి వినిపించానంటే, క్రైస్తవ సంఘంలో చాలా డినామినేషన్స్ ఉన్నాయి, రకరకాల సంఘాలు, బోధలు ఉన్నాయి. ఈ సేవకులు ఈ డినామినేషన్స్ ప్రారంభాలు ఎవరైతే చేశారో, ఉదాహరణకి లూథరన్ చర్చ్ అని, బాప్టిస్ట్ సంఘం అని, మెథడిస్ట్ అని, ఆర్సిఎం చర్చ్ అని, తర్వాత ఇంకా పెంతెకోస్తు సంఘం అని, ఇండియన్ పెంతెకోస్తు అని, ది పెంతెకోస్తు అని, అదే సిపిఎం, సిలోన్ పెంతెకోస్తు అన్న, ది పెంతెకోస్తు అన్న ఒకటే అంటారు. అలాగే రకరకాల డినామినేషన్స్ భూమి మీద ఉన్నాయి. ఈ సంఘాలు, వాటిని స్థాపించిన నాయకులు బైబిల్ మిషన్ అని, లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ అని, అట్లా రకరకాల సంఘాలు భూమి ప్రజెంట్ ఉన్నాయి, రన్నింగ్లో కూడా ఉన్నాయి. అయితే ఈ సంఘాలన్నింటినీ స్థాపించిన నాయకులు మంచి ప్రార్థన పరులు, వినమ్రులు, సాత్వికులు, భక్తిపరులు. వీళ్ళందరూ కూడా ఒకరు ఒంటరిగా ప్రారంభమై వందలు, వేలు, లక్షలై ఒక సమూహం అయిపోయారు. ఏ డినామినేషన్కి ఆ డినామినేషన్ లక్షల సంఖ్యలో ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. హెబ్రోన్ అని భక్త సింగ్ గారి ద్వారా స్థాపించబడిన సంఘం. అయితే సంఘాలన్నీ ఒకటి రెండు అని చెప్పవల్ల పడదు, అనేకం ఉన్నాయి. డినామినేషన్స్ చాలా చాలా ఉన్నాయి. కానీ అన్నీ యేసు ప్రభునే ఆరాధిస్తున్నాయి, అన్నీ ప్రభునే మయంపరుస్తున్నాయి. కానీ వాక్య విషయంలోకి వచ్చేటప్పటికీ, బోధ విషయంలోకి వచ్చేటప్పటికీ, సిద్ధాంతం విషయంలోకి వచ్చేటప్పటికీ అందరిది ఒక్కటే కాదు. అందరూ రకరకాల సిద్ధాంతాలు కలిగి ఉన్నారు. ఈ సిద్ధాంతాల్లో కొన్ని ప్రమాదకరమైనవి ఉన్నవి, కొన్ని అంత ప్రమాదం లేని ఉన్నాయి. ప్రమాదకరమైనవి కొన్ని ఉన్నాయి, ప్రమాదం లేనివి కొన్ని ఉన్నాయి. ప్రమాదకరమైన సిద్ధాంతాలను కలిగి ఉండి దేవుని వాక్యంలో దేవుడు చెబుతున్నటువంటి విషయాలని పట్టించుకోకుండా కేవలం ఆ భక్తులు చెప్పినటువంటి మాట, వారు చెప్పినటువంటి ఆచరణ విధానం, పారంపర్యం మాత్రమే లక్ష్యపెట్టి కొన్ని ప్రమాదకరమైనటువంటి బోధలను సంఘములో ఉండనిచ్చారు. అన్ని టోటల్ ఆల్ డినామినేషన్స్. మళ్ళా ఏ ఒక్క దైవజనుణ్ణి తక్కువ అంచనా వేయటానికి లేదు, ఏ ఒక్క దైవజనుణ్ణి తూలనాడటానికి వీలు లేదు. నేను దైవజనుల్ని 100% గౌరవిస్తా, ప్రేమిస్తా. మళ్ళీ చెప్తున్నా, ఈ లైవ్ ద్వారా వినేవాళ్ళు కానీ, తర్వాత వినబోతున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే బాగా మైండ్, ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని వినండి. ఏదైనా ఒక దైవజనుణ్ణి నేను ఘనపరిచి, గౌరవించి మాట్లాడాను అంటే ఇక ఆయన 100% ఆయన చేసేవన్నీ, ఆయన బోధలు, ఆయన సమస్తము కూడా కంప్లీట్గా నేను ఆమోదిస్తున్నానని అర్థం కాదు. వంద 100% ఆ బోధలన్నిటితో నేను కూడా ఏకీభవిస్తున్నానని అర్థం కాదు. మార్టిన్ లూథరన్ గారంటే నాకు చాలా ఇష్టం. సిద్ధాంత సంస్కరణ మొదలుపెట్టింది ఆయన. అంతకుముందు ఇప్పుడు ఆర్సిఎం వాళ్ళలో కూడా కొంత మార్పు వచ్చింది అనుకోండి. ఆర్సిఎం సంఘాల్లో కూడా కొంత చేంజ్ వచ్చింది. ప్రారంభంలో పోపే తోపుగా ఉండేవాడు. స్తోత్రం. ఎవరు? పోపే ఆర్సిఎం
మొత్తానికి తోపు అన్నమాట. ఇక అతడు చెప్పిందే వేదం. పాప క్షమాపణ పత్రాలను అమ్మే ప్రక్రియ కావచ్చు, తర్వాత బైబిల్ గ్రంథాన్ని ప్రజల మధ్యలోనికి రాకుండా అడ్డగించినటువంటి ఘట్టాలు కావచ్చు, యేసుక్రీస్తు యొక్క శిలువ బలి యాగము, ఆయన త్యాగము ద్వారా ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామన్న సందేశం కావచ్చు. ఇవన్నీ కొన్ని తారుమారు చేయబడి ప్రత్యేకమైన రీతిలో బోధించబడ్డాయి ఆనాడు. వాటిని గుర్తించి, వాటిని ఎదిరించి, ఎండగట్టి, ఖండించి, సత్య నిరూపణ కొరకు పూనుకొని, చావుకు తెగబడి, నడుంగట్టి, అనేక సార్లు ఆయన మీద హత్యా ప్రయత్నాలు జరిగిన దేవుని కృపతో తప్పించబడి, చాలా ప్రయాసపడి సిద్ధాంత సంస్కరణను తీసుకొచ్చి ఆనాటి మత సంబంధమైనటువంటి క్రైస్తవ్యాన్ని కట్టడి చేయడానికి నడుం కట్టినటువంటి వ్యక్తి మార్టిన్ లూథరన్ గారు. ఆయన చాలా గౌరవనీయుడు, గౌరవ పాత్రుడు. అయితే లూథరన్ గారు అంటే నాకు ఇష్టమని లూథరన్ గారు చేసినటువంటి బోధలన్నిటితో 100% నేను ఏకీభవించను. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్సెంలో నుండి బయటకు వచ్చిన తర్వాత కొన్నింటిని ఆయన మార్చారు, కానీ కొన్ని మార్చలేదు. వాటిల్లో బాప్తిస్మం ఒకటి. లూథరన్ సహవాసానికి చెందిన వాళ్ళు ఇప్పటికి కూడా చిలకరింపు బాప్తిస్మాన్ని పొందుతారు. మార్టిన్ లూథరన్ గారంటే నాకు ఇష్టమని చిలకరింపు బాప్తిస్మం కూడా వాక్యానుసారమైనదే అని నేను ఒప్పుకోను. మార్టిన్ లూథరన్ గారంటే నాకు ఇష్టం, అది 100% నిజం. అయితే వ్యక్తిగా ఆయన ఇష్టం, భక్తుడిగా ఆయన ఇష్టం. సత్యం దగ్గరకు వచ్చేటప్పటికి వాక్యమే ఇష్టం. వాక్య దైవమైన క్రీస్తే ఇష్టం. సత్యం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఎంతటోళ్ళను కూడా పక్కన పెట్టేయటమే. ఈ సంగతి కొంతమందికి తెలియదు. ఆ మధ్య కొందరు నాతో అన్నారు, నువ్వు ఫలానా అయ్యగారిని బాగా అభిమానిస్తావు కదా, ఫలానా అయ్యగారి గురించి చాలా ఘనపరిచి మాట్లాడావు కదా, మరి అంత అభిమానించి అంత ఘనపరిచి మాట్లాడేటప్పుడు మరి అయ్యగారు చేసిన సిద్ధాంతాన్ని నువ్వెందుకు తిరస్కరిస్తున్నావు? సిద్ధాంతాన్ని తిరస్కరిస్తే అయ్యగారిని తిరస్కరించినట్టే కదా అన్నారు. భక్తుడుగా, ప్రార్థనాపరుడుగా, కీర్తనాకారుడుగా లేదా ఉపదేశకుడుగా, క్రీస్తు సువార్త నిమిత్తం శ్రమపడిన వ్యక్తిగా సదరు దైవజనుణ్ణి నేను గౌరవిస్తాను, ప్రేమిస్తాను, హత్తుకుంటాను. అవకాశం ఇస్తే కాళ్ళు కూడా కడుగుతా. కానీ ఆయన ఎంత గొప్పోడైనా, ఎంత త్యాగధనుడైనా, సత్యానికి భిన్నమైన బోధ చేస్తే ఆ బోధతో మాత్రం నేను ఏకీభవించను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సత్యానికి భిన్నమైన బోధ చేస్తే మాత్రం ఆ బోధతో నేను ఏకీభవించను. బోధ దగ్గరికి వచ్చేటప్పటికి నాకు దేవుని వాక్యమే ప్రామాణికం, కానీ ఇక అయ్యగారు ఎంత పెద్ద తోపైనా నాకు లక్ష్యము లేదు. వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడే తోపు, దేవుడు యేసయ్యే తోపు. యేసయ్య మాటలే, అపోస్తలులు దేవుని ద్వారా పొందినటువంటి ఉపదేశమే మేజర్, నాకు మెయిన్, పెద్దది. ఆ సెల్ ఫోన్ ఎవరిదినైనా తెగ మోగుతుంది. నేలకేసన్న కొట్టండి దాన్ని, తెంపు లేకుండా మోగుతూనే ఉంది. ఏడ కనపడుతుంది ఆ సెల్ ఫోన్ ఎవరిది? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా. సీరియస్ మ్యాటర్, జాగ్రత్తగానండి. చిలకరింపు బాప్తిస్మము వాక్యానుసారమైనదని నేను ఒప్పుకోను. ఎందుకంటే
యోహాను బాప్తీసం ఇచ్చినప్పుడు యేసుకి బాప్తీసం ఇచ్చిన వెంటనే ఆయన నీటిలో నుండి ఒడ్డుకొచ్చాడు అని ఉంది. చిలకరింపు బాప్తీసమే నిజమైతే బాప్తీసం ఇచ్చు యోహాను యేసయ్య ఇద్దరు నీళ్ళలో దిగే అవసరమే లేదు. నెత్తి మీద నీళ్లు పోసుకునేదానికి మళ్ళీ నడుములో నీళ్ళలో దిగటం ఎందుకు పిచ్చా? ఒక ఆయన ఏదో పాత్ర తీసుకొని బాప్తీసం ఇచ్చి యోహాను ఆ పాత్ర నీళ్ళలో ముంచి చక్కగా యేసయ్యను ఒడ్డును నిలబెట్టి తీసుకొచ్చి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామలోనికి బాప్తీసమనో లేకపోతే పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసమనో మారు మనసు నిమిత్తమైన బాప్తీసమనో నెత్తిన పోతే అయిపోను. మరి వారిద్దరూ నీళ్లలోనికి దిగి అని ఉంది. దిగి అంటే దిగి అని ఆడుంది, నీళ్లలోనికి దిగి అని ఆడుంది అంటనేమో. ఒడ్డుకొచ్చారంటే ఎక్కడ దిగితే ఒడ్డుకొచ్చారు? దేవునికి స్తోత్రం. ఏమండి, ఒడ్డుకొచ్చారంటే ఎక్కడ దిగితే ఒడ్డుకొచ్చారు? నీళ్ళ. మరి నీళ్ళల్లోకి యేసయ్య దిగి చిలకరింపు పొందాడా? నెత్తి మీద 3 సార్లు నీళ్లు పోయించుకోవటానికి నీళ్ళలోకి దిగల్లా పోయించుకోవాలా? వెరితనం కదా అది. కాబట్టి అసలు బాప్టిజో అనే పదానికే అర్థం ముంచుట అని. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి. కాబట్టి అక్షరాల యేసు పొందిన బాప్తిస్మం ముంచుట బాప్తిస్మము, చిలకరింపు కాదు. మార్టిన్ లూథరన్ గారంటే నాకు ఇష్టలు. కానీ మార్టిన్ లూథరన్ గారు చేసిన సిద్ధాంతాల్లో ఒకటి బాప్తిస్మాన్ని గూర్చినటువంటి బోధ విషయంలో నాకు అభ్యంతరం ఉంది. అంత మాత్రాన నేను ఆ దైవజనుడిని నేను తృణీకరించను. ఎందుకంటే ఏమో ఆయన ఇంకో కొంతకాలం ఉంటే అది కూడా మార్చుతుండేనేమో. దేవుడు ఆయనకు అంతవరకు సమయం ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అలాగే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఒప్పుకోని సంఘాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంది, క్రీస్తు సంఘం ఉంది. అసలు ఏ నేమ్ ఒప్పుకోరాళ్ళు. తండ్రి సన్నిధి అంటే తండ్రి సన్నిధి ఏంది? కర్మేలు ప్రార్థనా మందిరం అంటే కర్మేలు ప్రార్థన ఏంది? ఇంకొక మందిరం పేరు చేస్తే అసలు ఆ మందిరాల పేర్లేంది? అసలు ఆ పేర్లే తప్పు. క్రీస్తు సంఘం అని పెట్టుకోవాలి అంతే. ఏ పేరు పెట్టినా ఆ సంఘం దేవునిది కాదు. క్రీస్తు సంఘం అయితే ఆ పేరే ఉండాలి, క్రీస్తు సంఘం అని. ఇంకా ఆ పేరు లేకపోతే మాత్రం ఇక ఆ సంఘం పరలోకానికి కూడా వచ్చిద్దో రాదో తెలియదు అని బోధించేసేస్తారు. అలాగే మరికొన్ని ఆత్మ కృపా వరముల విషయంలోనూ పరిశుద్ధాత్మ కుమ్మరింపబడే విషయంలోనూ భాషల విషయంలోనూ కొన్నిసార్లు వారికి నాకు తర్కం జరిగింది, చాలా వాదన జరిగింది. వాళ్ళు అంటారు, అంటే ఆ సంఘం చెందినటువంటి నాయకుడు ఒక ఆయన, పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకము దిగి వచ్చినప్పుడు పేతురు మొదలుకొని భక్తులందరూ కూడా భాషలు మాట్లాడారని ఉంది. మాట్లాడిన భాషలు అక్కడ ఉన్నటువంటి 14-15 రకాల దేశాల నుంచి వచ్చిన ప్రజలందరికీ అర్థమయ్యాయి. మరి ఈరోజు మనోళ్ళు భాషలు మాట్లాడుతున్నారు. రబాబా, కర్రా, కత్తి, బరిస అనే ఈ పదాలు స్పీడ్గా బలిగితే భాష అయినట్టు. ఒక ఆయన ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాడు, దైవజనుడి దగ్గరికి. అయ్యగారు భాషలు నేర్పండి నాకు కూడా అన్నాడు. భాషలు నేర్పాలా? కర్రా అనరా అన్నాడంట, కర్రా. కత్తి అనరా అన్నాడంట, కత్తి. బరిస అనరా అన్నాడంట, బరిస. కర్రా, కత్తి, బరిస. మళ్ళీ అన్నాను, కర్రా, కత్తి, బరిస. ఇంకొంచెం స్పీడ్గా అన్నా, కర్రా, కత్తి, బరిస. ఇంకొంచెం స్పీడ్, కర్రా, కత్తి, బరిస, కర్రా, కత్తి, బరిస, కర్రా, కత్తి, బరిస, కర్రా, కత్తి అంటానే ఉండరు, అదే భాష అన్నాడంట. అంటే మరి ఏంది ఈ భాషలు? ఆ పలికిన పదాలు అడిదిప్పించి
ఎవరికి అర్థం కాకుండా ఏది పడితే అది మాట్లాడేది ఏంటంటే దేవుని భాష ఎవరికి అర్థం కాదని. ఏంది సార్ ఇది బోధ? అపోస్తలుల కార్యం 2లో మేడగది మీద అపోస్తలులు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చినప్పుడు వారు మాట్లాడిన భాషలు 14-15 రకాల భాషలు అప్పటి కాలంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దేశాల నుంచి వచ్చినటువంటి భక్తిగల యూదులకు అర్థమైనాయి. వాళ్ళు అన్నారు, విభ్రాంతి పొందారు. వీరేమి ఇన్ని రకాల భాషలలో దేవుని మహిమపరుచున్నారు, మనకు అర్థమవుతుంది. వీరు స్థానికులు కదా, ఇన్ని రకాల భాషలు వీళ్ళకి ఎట్లొచ్చినాయని వాళ్ళు విభ్రాంతి నొంది మారు మనసు పొంది రక్షణ పొందారు. మరి ఈరోజు మాట్లాడే భాషలు ఎందుకు అర్థం కావు? కాబట్టి ఇప్పుడు మాట్లాడే భాషలన్నీ దేవుని భాషలు కావు, దయ్యం బట్టి గోల్ చేస్తున్నారు అని ఆయన అన్నాడు. లేకపోతే మానసిక ప్రేరణను బట్టి ఏదో ఒకటి లబాజబా అని ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తలుల కార్యంలో చెప్పబడిన భాషలు ఇవి కావు అని వాదన. అప్పుడు నేనేం చేయాలా? వారు వాక్యమే చూపించి కృపావరముల విషయంలో, ముఖ్యంగా భాషల విషయంలో ఈరోజు సంఘంలో కనబడుతున్నదంతా తప్పే అని వారు తేల్చారు. దానికి నేను 2 సంగతులు వారితో పంచుకున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములతోనూ ఆసక్తితోనూ అపేక్షించుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితోనే మాట్లాడుచున్నాడు. మనుషుడెవడను గ్రహింపడు గాని. అదుగో, భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితోనే మాట్లాడుచున్నాడు గనుక మనుషుడెవ్వడు గ్రహింపడు అన్నాడు. గ్రహింపడు అంటే అర్థం చేసుకోలేడు. అంటే అపోస్తలుల కార్యం 2లో చెప్పబడినవి మానవ భాషలు. కృపావరములు 9 ఒకటిగా లభించే భాష దేవభాష. ఈ 2 ఉన్నాయని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2-3 వచనాలు చదివితే ఉంటుంది. మొదటి వచనం చదివితే ఉంటుంది, చూడండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. అదుగో, 2 భాషలు, మనుషుల భాషలు, దేవదూతల భాషలు. మనుషుల భాషలు అర్థమైన అపోస్తలుల కార్యం 2లో పలికింది మనుషుల భాషలు. కృపావరములు 9 ఒకటిగా చెప్పబడుతున్న భాష దేవదూత భాష. దేవభాష, దేవదూతల భాష మనకు అర్థం కాదు. మాటలు కొంచెమే ఉంటాయి కానీ అర్థాలు పెద్దగా ఉంటాయి. ఉదాహరణకి మెనే టేకెల్ ఉఫార్సిన్ అనే మాట ఉంది. ఇది దానియేలు గ్రంథము 5వ అధ్యాయములో బెల్షస్సరు అనేటువంటి రాజు టైములో వాడు దేవుని మందిరములోని పాత్రలను సారాయి పోసుకొని తాగుతుంటాడు. ఆ పాత్రల్లో వాడి మిడిమేలో నడమంత్రం చూడండి. మద్యము మందు అంటే అర్థంగా, అందుకని బ్లంట్గా చెప్తున్నా, సారాయి పోసుకొని తాగుతున్నాడు. ఆడు తాగటమే కాకుండా ఇంకా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, పనికి మాలిన మాటలు. ఆ ఎదురుగా ఇట్లా గోడ ఉంటే ఆ గోడ మీద ఆడు తాగి కళ్ళు మూతలేస్తా తెరుస్తూ ఉంటే ఓ మానవ చెయ్యి లాంటి చెయ్యి వచ్చి గోడ మీద రాస్తూ ఉంది వ్రేలితో. ఆ వ్రాత ఏంటంటే మెనే టేకేల్ ఉఫార్సిన్ అనే మాట అట్లా రాస్తా ఉంది. అటు అర్థం ఏంటో తెలియలే. చూడండి, మెనే టేకేల్ ఉఫార్సిన్ 4 మెనే అవి 2 ఒకటే పదం. ఇక టేకేల్ ఉఫార్సిన్ ఈ 2 పదాలు. మొత్తం ఎన్ని పదాలు? 4 కాదు, 3. ఒకే విధంగా 2 ఉన్నాయిగా. మెనే 2 ఒకటే కదా.
టేకేల్ ఉఫార్సిన్. ఇయే చూడండి ఎంత లెంత్ తక్కువగా ఉందో. మెనే టెకేల్ ఉఫార్సిన్ అన్నాను. ఏమన్నా అర్థమైందా మీకు? చాలా ఫాస్ట్గా నాన్న. కానీ దాని వివరణ దానియేలు చెబుతాడు. చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. చదువు. దానియేలుని పిలిపిస్తాడు. దానియేలు దాన్ని అర్థం చెప్పడం మొదలు పెడతాడు. 5వ అధ్యాయం 25వ వచనం. చదువు. 25వ వచనం అంట చూడండి. ఈ వాక్య భావం ఏమనగా, ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. చూసారా? మినే అనే 2 అక్షరములు గల ఒక చిన్న పదానికి దేవుడు నీ ప్రభుత్వం విషయములో లెక్క చూసి ముగించెను. ఏం భాష అండి ఇది? మినే అనే 2 అక్షరములు కలిగిన ఒక పదానికి అంత పెద్ద అర్థమా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే దాని అర్థం ఎవరూ చెప్పలేకపోయినారు. అప్పుడు దేవుని ఆత్మ కలిగినటువంటి దానియేలును తెప్పిస్తే దానియేలు అర్థం చెప్తున్నాడు. మినే అనే 2 అక్షరాలు కలిగిన పదానికి దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూసి ముగించేశాడు. అయిపోయింది. తర్వాత టేకేల్ అనే 3 అక్షరములు కలిగిన పదానికి ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. చూసావా? ఆయన నిన్ను త్రాసులో తూచగా తక్కువగా కనబడితివి. ఉఫార్సిన్. ఫేరేస్ అనగా, ఫేరేస్ అన్న ఉఫార్సిన్ అన్నా, నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి. ఫేరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇవ్వబడును. అసలు మాదీయులు పారసీకులు అన్న పేరే ఆడుందండి అక్కడ. ఫేరేన్ అని అక్కడ కనపడుతుంది, లేదా ఫేరేస్ అనుకుందాం. 3 అక్షరాలు కలిగిన ఒక పదం. దానికి నీ రాజ్యం నీ దగ్గర నుండి విభాగింపబడి మాదీయులకు పారసీకులకు అప్పగింపబడు. మొత్తం 3 పదాలు. మ్యాటర్ ఎంత పెద్దగా ఉందో చూడండి. అట్లాగే దేవ భాషకున్న సౌకర్యం, దేవదూతల భాషకున్న సౌకర్యం. మానవ భాష వేరు, దేవదూతల భాష వేరు, దేవ భాష వేరు. ఇక 2 భాషలు ఇక్కడ పౌలు మాట్లాడాడు. మనుషుల భాష, దేవదూతల భాష. మనుషుల భాష మాట్లాడితే మనుషులకు అర్థమైద్ది. కానీ ఇక్కడ కొరింథీ పత్రిక 14లో ఏమన్నాడు? భాషలు మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు అన్నాడు. దేవునితో మాట్లాడినప్పుడు దేవ భాషను ఉపయోగించుకుంటాడు, మనుషులకు అర్థం కాదు. ఆ మాటే చెప్పాడు. మనుషుడెవడో గ్రహింపడు కానీ, స్తోత్రం చెప్పో, మనుషుడెవడో గ్రహింపడు కానీ అతడు దేవుని మూలముగా మర్మములు పలుకుచున్నాడు అంటాడు. అంటే చెప్పేశాడు మనుషులకు అర్థం కాదని. ఇది మొదటిది. రెండవది, అర్థం కాదు గనుకనే 9 కృపావరములలో 1 భాషలు మాట్లాడే వరం అయితే మరొకటి భాషలకు అర్థం చెప్పే వరం. భాష విన్నవాడికి సింపుల్గా అర్థమైతే అర్థం చెప్పే వరం ఎందుకు? అర్థం కాదు కాబట్టే అర్థం చెప్పే వరం అవసరమై ఉంది. మరి ఇప్పుడు చెప్పండి, అపోస్తల కార్యములో చెప్పబడిన భాష మనుషులకు అర్థమైంది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే భాష అర్థమై సావట్లేదు. అసలు ఏం భాష ఇది? మెంట్లోళ్ళ గోల గోల చేస్తున్నారు. ఏంది రబాబాబాబాబాబా అబాబాబాబా అయ్యా ఏంది గోల అని వాళ్ళు వేటకారాలు. కానీ లేఖనం ఏం చెబుతుంది? వాళ్ళు చూపించినదేమో మానవ భాష, ఆత్మకృప వరములలో 1గా లభించే భాష దేవదూతల భాష. ప్రభువుకు స్తోత్రం చెప్తారా? కాబట్టి భాషలలో అర్థం అయ్యే భాష ఉంది, అర్థము కాని భాష ఉంది. దీన్ని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు ఒప్పుకోరు. కాబట్టి చర్చ్ ఆఫ్ క్రైస్టుని స్థాపించిన భక్తులు ఎంత ఘనులో నాకు తెలియదు, కానీ వారు చెప్పిన బోధతో నేను ఏకీభవించను. ఇలాగా సకల డినామినేషన్స్లో తీసురా, సకల డినామినేషన్స్లో భక్తులను గౌరవిస్తాను, ప్రేమిస్తాను, నాకున్న పరిధిలో ఆదరిస్తాను.
కానీ భక్తులు చెప్పిందల్లా వేదం అని నేను ఒప్పుకోను. మా నాన్న అంటే నాకు ఇష్టమే. మా అయ్య బావిలో దూకమంటే దూకుతానేంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అరే నానంటే ఇష్టమైనప్పుడు దూకాలి భయ్ అంటే అట్లా ఐసా ఐసా కైసా హోతా భయ్. మా నానంటే నాకు చాలా ఇష్టం. రోగం వచ్చింది, వైద్యం చేయించుకోవద్దురా, అట్లనే సావు అన్నాడు. చేస్తానా? మా నానంటే నాకు చాలా ఇష్టం, కానీ మందు తాగు బాబు అన్నాడు, సారాయి తాగురు అబ్బాయి అన్నాడు. తాగుతానా? సిగరెట్ తాగు బాబు అన్నాడు, తాగుతా. అరే నాన్న అట్లా ఎందుకు చెప్తాడు? నాన్న చెప్పడు, కానీ బోధలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ పందిరిలో ఉన్నవాళ్ళు వర్షపు జల్లు స్టార్ట్ అయింది. ఆ వర్షం మీ మీదికి పడకముందే, ఆ నీళ్లు మీ మీద కారకముందే ముందే లోపలికి వచ్చేయాలి. ఈ వెనక టెంట్లో వాళ్ళు, ఆ ఎదుర పందిళ్ళలో వాళ్ళు చక్కగా లోపలికి వచ్చేయండి. మీరు కొంచెం నిజంగా ముందుకు జరగండి. చక్కగా ముందుకు జరిగేసేయండి. మాస్కులు పెట్టుకోండి జాగ్రత్తగా. నిజంగా జరగండి ముందుకి. స్టార్ట్ అయింది వర్షం. రైట్. వెనక పెండియాల్లో ఉన్నవాళ్ళు, వెనక పందిళ్ళలో ఉన్నవాళ్ళు, ఆ ఎదర పందిళ్ళలో ఉన్నవాళ్ళు చక్కగా లోపలికి వచ్చేసేయండి. కొన్ని మాటలు చెప్పేసి ముగిస్తాను నేను, దేవుని మాటలు. నేను జరగమన్నాను కానీ మాట్లాడమన్నానా? మరి ఎందుకని ఊరికి వాళ్ళు కూటం పెట్టుకున్నారు? మౌనంగా జరగండి. ఆ బయట వాళ్ళు లోపలికి వచ్చేసేయండి. ఆయన చక్కగా వచ్చేసేయండి. చిన్న జల్లు అయితే ఇబ్బంది లేదు, కానీ పెద్ద వర్షం అయితే ఇబ్బంది. సన్న జల్లు అయితే ఇబ్బంది లేదు, పెద్ద జల్లు అయితే ఇబ్బంది. అందుకే ఎందుకన్నా మంచిది, మబ్బు పట్టుంది కనుక వచ్చేసేయండి. పాపం వర్షం వంగే అవకాశం ఉంది, అందుకని చెప్తున్నాను. పెద్ద జల్లు పడే అవకాశం ఉంది. ఎందుకు ముందే వచ్చేసేయండి, ఏం పోయింది, ప్లేస్ ఉందిగా. అక్కడక్కడ సర్దుకొని మనోళ్ళు ఖాళీ ఇచ్చారు కదా, కూర్చుంటారు. అందరు కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి. నాన్న రోగం వస్తే మందు వాడవద్దని చెప్పడు, కానీ అవసరమైతే తన్నైనా మందు మింగిస్తాడు. మా నాన్న నన్ను అరిసేవాడు చిన్నప్పుడు. జ్వరం వస్తే ఒక ట్యాబ్లెట్ వేసేవాళ్ళు, చేదుగా ఉంటుంది. అసలు జ్వరం వచ్చే నోరు చేదుగా ఉంటే మయ్య తెచ్చే ఆ బిళ్ళ ట్యాబ్లెట్ ఏదైతే అది ఇంకా విషంలాగా ఉంటుంది. అది నోట్లో వేసి మింగురా అంటాడు. ఉలగరించుకొని ఆ చేతి తగిలి వాంతి వచ్చినట్టు అంటాడు. ఇక గిలగిల దండుకున్నా సరే అది వెళ్ళిపోవాలి, లోపలికి వెళ్ళిపోవాల్సింది. బయటకు వస్తే పడిద్ది, ఇక్కడ కొడతాడు ఒకటే దెబ్బ. ఇక జ్వరం వచ్చిందన్న జాలి కూడా ఉండదు, పట్టమంటది. ఇక చచ్చినట్టు మింగాల. తన్ని మరీ మందులు మింగించి కాపాడుతాడు తండ్రి. కానీ కొన్ని సంఘాలు ఉన్నాయి, ఈ తండ్రులు ఏం చేశారో తెలుసా? విశ్వాసుల ప్రాణాలతో చెలగాటాలాడారు. దానికి భక్తి, విశ్వాసం అని పేర్లు పెట్టారు. కొంతమంది తండ్రులు ఆధ్యాత్మిక ప్రపంచంలో సంఘమునకు తండ్రులు. మందులు వాడిన వాడు అవిశ్వాసి. మందు వాడకూడదు, దైవిక స్వస్థత మీద ఆధారపడాలి, అప్పుడే వాడు విశ్వాసి. మందులు వాడితే వాడు విశ్వాసి కాదు. నీకు రోగం వచ్చిందా, జబ్బు వచ్చిందా, ఎంత పెద్ద జబ్బు అయినా సరే
నువ్వు మందు వాడకూడదు. మందు వాడితే ప్రభు బల్లకు అర్హత లేదు నీకు. ఎందుకంటే విశ్వాసం లేదు నీ దగ్గర. నువ్వు దైవిక స్వస్థత మీద ఆధారపడి దేవుడు స్వస్థపరచగలడని నమ్మి విశ్వాసం ఉంచితే నువ్వు మనుషులు కనిపెట్టిన పాపులైన మనుషులు, పాపిష్టులైన మనుషులు కనిపెట్టిన మందు దగ్గరికి ఎందుకు పోతావు? నువ్వు అలా పోయావు అంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తివి కాదు కనుక నీకు ప్రభు బల్ల ఇవ్వబడదు. విశ్వాసుల జాబితాలో నీ పేరు లేదు. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు కాబట్టి జబ్బు వస్తే మందు మింగకూడదు అని బోధ చేస్తే, ఒకసారి నా దగ్గరికి ఒక హెడ్ కానిస్టేబుల్ గారు వచ్చారు. ఆయన మాజీ బిలీవర్, ఒకప్పటి విశ్వాసి. ఇప్పుడు ఆయన విశ్వాసం ప్రశ్నార్థకమైంది. దేవుణ్ణి ఇప్పుడు నమ్మదలుచుకోలేదు ఆయన. ఎందుకంటే ఆయన తోడబుట్టిన అక్క షుగర్ వ్యాధికి గురైంది. షుగర్ వ్యాధికి చక్కగా మెడిసిన్ ఉంది. కాస్త ఆహార నియమం పాటించి శరీర వ్యాయామం చేసుకుని కాస్త షుగర్ కంట్రోల్ కావడానికి మెడిసిన్ ఉంది, ఇన్సులిన్ ఉంది, యూస్ చేసుకుంటే హ్యాపీగా సామాన్య జీవితం, సాధారణ జీవితం అందరితో పాటు బతికేసేయచ్చు. దైవిక స్వస్థత మీద ఆధారపడి షుగర్ వ్యాధికి గురైనటువంటి సోదరి సంఘానికి వెళ్ళినప్పుడు సంఘములో బోధ ఏమిటి అంటే మందు వాడకూడదు. మందు వాడితే నువ్వు అవిశ్వాసివే. ఇక మందు వాడే విశ్వాసి కనపడితే పురుగును చూసినట్టు చూస్తారు ఆ సంఘంలో. ఇక వాళ్ళ దెబ్బకైనా ముందు మందు వాడటం మానేయాలి. దేవుడే నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడే నాకు ఆరోగ్యం ఇస్తాడు అని తనకు అవకాశం ఉన్నా కూడా మందులు వాడకుండా ఆ పిచ్చి తల్లి దేవుణ్ణి శోధిస్తుంది. ఈ సంగతి ఆమెకు తెలియదు. ఇప్పుడు ఆకలైంది, నీకు అన్నం దేవుడు అందుబాటులో తెచ్చాడు, అన్నం తినాలి. అన్నం తినకుండా ప్రభువా నేను అన్నం తినను, నువ్వే నాకు ఆకలి లేకుండా చెయ్యి అంటే దానిని తేట తెలుగులో చెప్పాలంటే దేవుని శోధించుట అని చెప్పొచ్చు. ఏమి చేయుట? దేవుని పక్కాగా శోధించుట. ఆకలి పుట్టించిన నేనే తినడానికి ఆహారం అందుబాటులోకి ఇచ్చా, నోరు మూసుకొని తిను బతుకు అన్నాడు ఆయన. నేను తిన్నాను ప్రభువా, నువ్వు సర్వశక్తి గల దేవుడు, ఎల్షడ్డాయివి, ఎల్షడ్డాయివి నువ్వు, నేను తినను, నీవే నా ఆకలి తీర్చు తండ్రి అంటే ఏమంటాడు? అట్టయితే సావంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని వ్రాయబడి ఉన్నది. కాలు జారి పడితే కనికరంతో లేవనెత్తుతాడు, కానీ కావాలని పడితే మూర్ఖత్వం కాదు. దేవుని శోధించినట్లు అపవాది ప్రేరేపిస్తే ఆ ప్రేరణకు లొంగి మందులు వాడుట విశ్వాసుల లక్షణం కాదని బోధ చేస్తే, పెద్ద వయసేం కాదు వాళ్ళ అక్కది, అంత ఒక 50 లోపే. తర్వాత ఇక షుగర్ విపరీతం అయిపోయి శరీరంలో ఇక వేరే సమస్యలు తలెత్తి అకాలమున సడన్గా చనిపోయింది ఆమె. ఈ చనిపోయిన కారణాన్ని బట్టి ఎందుకు ఇట్లాగ అయిపోయింది ఈమె అంటే బోధ. ఇలాంటి విషయాలు ఎవరు నేర్పించారు ఈ వ్యక్తికి అంటే సంఘంలో ఆ ఉపదేశం వింది. ఆ ఒక్కతే కాదు, బోలెడంతమంది అల్పాయుష్కులు అయిపోయారు. ఎందుకు తెలుసా? భౌతిక జీవితంలో కన్న తండ్రి బిడ్డకు రోగం వస్తే మందులు తెచ్చి మరీ మింగిస్తాడు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో తండ్రులుగా ఉన్న కొంతమంది బోధకులు మందు వాడిన వాడు అవిశ్వాసి అని బోధించినందున మన విశ్వాసులమని నిరూపించుకోవాలంటే మందు వాడకూడదు. వాడితే అవిశ్వాసులకి ప్రకటన గ్రంథము 21:8 ప్రకారం ఏం వస్తుంది చూడండి. ఎటు తీసుకెళ్లారో అందరూ బాగా వినాలి. పిరికివారును అవిశ్వాసులను, ఎవరెవరు?
రెండో వాళ్ళు ఎవరు? పిరికివారు అనేది మొదటిదైతే అవిశ్వాసులు అంటే విశ్వాసము లేనివారు. ఎక్కడికి వెళ్తారని ఉంది? చదువు. అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నికందకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎన్నో మరణం. ఎక్కడికి పోతారు? అగ్ని. ఎవరు పోతారు? అవిశ్వాసులు. అవిశ్వాసులు ఎవరు? మందు వాడేవాళ్ళు. ఓకే, ఇప్పుడు నువ్వు అగ్నిగుండానికి పోకుండా రెండవ మరణానికి పోకుండా ఉండాలంటే విశ్వాసిగా ఉండాలి. విశ్వాసిగా ఉండాలంటే మందు వాడకూడదు. మందు వాడితే నువ్వు అవిశ్వాసివి, అగ్నిగుండానికి పోతావు. అందుకని మందు వాడకూడదు అని చేసిన బోధ వల్ల ఎంతోమంది ఆరోగ్యాలు కోల్పోయి దెబ్బతిన్నారు. ఒక్కసారి ఊహించండి, అయ్యగారు ఎంత గొప్ప దైవజనుడైనా ఆ బోధ వల్ల ప్రజలకు నష్టం కలిగిందా లేదా? చెప్పాలి గట్టిగా. ఏంది ఆమెకెళ్ళి చూస్తారా? ఇటు తీసరా, లేకపోతే ఇక్కడ చూపిద్దాం. ఏందో అడు చూస్తున్నారు ఆమెకెళ్ళి. ఎక్కడొచ్చాగా? ఆ బోధ వల్ల చాలామంది దెబ్బతిన్నారు. ఇప్పటికి కూడా ఆ బోధ చలామణిలోనే ఉంది కొన్ని సంఘాల్లో. ఇప్పటికి కూడా సదరు సంఘం వారు తమను గూర్చి తాము ప్రత్యేకంగా చెప్పుకుంటారు తాము పరిశుద్ధులమని. మేం పరిశుద్ధులం. పెళ్లిగానోడు పరిశుద్ధుడు. మందు వాడకుండా దైవిక స్వస్థత మీద ఆధారపడిన వాడు సియోన్లో గొర్రెపిల్లతో కూడా ఉంటాడు. పరిశుద్ధుడు అన్నమాట, విశ్వాసి అన్నమాట. నేను చెప్తున్నా, దేవుని కొరకు వాళ్ళ ఆసక్తి బాగానే ఉంది, కానీ అది జ్ఞానానుసారమైనది కాదు. దేవుని నీతిని వారు గుర్తుపట్టక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. నాటి ఇశ్రాయేలు కొన్ని విషయాల్లో దేవుని నీతికి లోబడలేదు అనుకుందాం. ముఖ్యంగా ఇశ్రాయేలుకు దేవుని నీతిగా బయలుపరచబడింది క్రీస్తే. వారు ప్రభువుకు లోబడలేదు. కానీ ఈనాడు తిరిగి జన్మించామని చెప్పుకుంటూ ఉన్న క్రైస్తవ సంఘంలో, డినామినేషన్స్లో మరీ కొన్ని సంఘాలు అయితే ప్రమాదకరమైన బోధలు ఇంకా చలామణిలోనే ఉన్నాయి. దైవజనులంటే నాకు అభిమానమే, కానీ వారి బోధలన్నిటితో నేను ఏకీభవించను. మా అయ్య అంటే నాకు ఇష్టమే, కానీ మా అయ్య విషం తినమంటే నేను ఆడి తిని సచ్చేది. ఒక్కొక్కటి అంటాడు వెర్రి మా లోకం. మరి అయ్యగారు అంటే నీకు అభిమానం అన్నప్పుడు అయ్యగారు విషం పెట్టినా తినాలంటే నేనేం మూర్ఖుణ్ణి కాదు. సుంఠ అంట నేను. నన్ను అడిగితే ఎవడైనా విషం పెడితే ప్రాణం తీసే పని అది. కన్న తండ్రి అయినా సరే నిలదీయాలి, ఎందుకు పెడుతున్నావు విషం అని. అంతేగాని నువ్వు విషం పెట్టినా తినేస్తాను నేను. నువ్వు బావిలో దూకమన్నా దూకుతాను. నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వు గంజాయి తాగమన్నా తాగుతాను, నువ్వు సారాయి తాగమన్నా తాగుతాను. ప్రేమిస్తున్నా అంటే ఏం ప్రేమరా? సోది ప్రేమది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేఖనం ఒప్పుకుంటుందా లేదా? సాక్షాత్తు యేసయ్య చెప్పాడు, ఆరోగ్యము గల వానికి వైద్యుడు అక్కర్లేదు కానీ రోగికి వైద్యుడు అవసరం. లేదా ఆ మాట బైబిల్లో? రోగికి వైద్యుడు అవసరం అని చెప్పాడా లేదా? ఇంకా చెప్పాలంటే ఆయన పరమ వైద్యుడు. తన్ను తాను వైద్యునితో పోల్చుకున్నాడండి యేసయ్య. సరే, అది సరే, కానీ ఆకుల్లో మన రోగాన్ని స్వస్థపరిచే శక్తి ఎవరు నింపారంటారు? అయ్యే వచ్చినాయా? ఆయన నింపాడా? కడుపులో ఆకలి అవుతుంది, మనం ఏం తింటున్నాం? అన్నం తింటున్నాం. ఇదేందో కానండి, అది తినకముందు తపతపలాడుద్దా? గందరగోళం అవుతామా? ఇప్పుడు ఎక్కడ దాకా వద్దు, ఇంక 2 గంటలు ప్రసంగం చేశానంటే స్తోత్రం, ఇబ్బంది కదా.
మళ్ళా కాస్త ఆ అన్నం తినగానే అంతసేటు తపన ఎటుపోయిద్దో ఈ ఆకలి ఎక్కువయ్యే కొద్దీ మూలుగులు వచ్చేది. కడుపులో అంత అన్నం పడగానే కూని రాగాలు వస్తే జరే రే జే రే 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 అనుకుంటా మొదలు పెడతాను. అలా అప్పటిదాకా తపన ఆకలి కుయ్యో మోర్రాని. అంటే నీ ఆకలి తీర్చేటువంటి శక్తి ఆ ధాన్యానికి దేవుడిచ్చాడు. లేకపోతే ఎట్లా వస్తుందయా? దాహార్తి గొంతెండుకుపోతుంది. పెట్రోల్ తాగితే కిరోసిన్ తాగితే డీజిల్ తాగితే ఇవన్నీ వద్దులే, వైట్ ఆయిల్ తాగితే దాహం తీరకపోగా పోతాం. దాహం తీర్చే శక్తి మంచి నీటిలో దేవుడు పెట్టాడు. దాహం అనే రోగానికి నీరు మందు, ఆకలి అనే బలహీనతకు ఆహారం మందు, అలాగే సర్వ శరీరంలో వచ్చిన బలహీనతలకి రకరకాల ఆకులలోనూ మూలకాల్లోనూ దేవుడు మనకు వైద్యం ఏర్పాటు చేశాడు. ఆయనే కృపతో ఏర్పరిచింది ఆయనేగా. కాబట్టి బలహీనతను అనుమతించిన దేవుడే బలహీనత నుంచి విడుదల పొందడానికి కావలసిన వైద్యాన్ని కూడా ఏర్పాటు చేశాడు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు అంజూరపు ఆకుల గురించి అంజూరపు అడలు తీసుకొచ్చి ఆ గాయాన్ని కట్టండి తగ్గిపోయిద్ది అన్నాడు. దేవుడు చెప్పాడు, అంజూరపు అడలు తెచ్చి కట్టేసేయండి, తగ్గిపోయింది. హిజ్కియా బతికాడు ఇంకా 15 ఏళ్ళ ఆయుష్కాలం. చూపించలా దేవుడు వైద్యం? మారా నీళ్లు చేదు, ఒక కొమ్మని తీసి అందులో వేసినప్పుడు ఏమైంది? మధురమైంది. నీళ్లు చేదుగా ఉండే ప్రదేశం ఒకటి ఉంది. ఊరు మంచిదే, ఓట్లని చెడిపోయినాయి. ఏ ఊరు? ఎలీషా క్రొత్త కుండలో ఉప్పు వేసుకొని తెమ్మన్నాడు. ఆ ఊరేదో ఒక ఊర్లే, బైబిల్లో ఉంటుంది, మీరు చూడండి. ఆ ఉప్పు అక్కడ వేసి ఏదో ఆయన ప్రార్థన చేశాడు. ఒట్టిగా అయితే చేయలే, ఉప్పేసి చేశాడు. నీటి ఊటల చేదు విరిగిపోయి త్రాగుటకు అద్భుతమైన ఊటలుగా మారిపోయాయి. దేవునికి మహిమ. హల్లెలూయా. మీరు బాగా గమనించాలి. యేసయ్య ఉమ్మూసి బురద చేసి ఆ బురద వాని కళ్ళకు రాసి స్వస్థత పొందమన్నాడు. అవన్నీ చేయకుండా బాగు చేయలేడు. కొన్ని వస్తువులు, కొన్ని పదార్థాలు కొన్నిసార్లు ఆయన వినియోగించి స్వస్థత పరిచాడు. కాబట్టి అపోస్తలులు కూడా ఇక మీదట నీళ్ళే త్రాగక, నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము కొంచెముగా ద్రాక్షరసము పుచ్చుకొనుము తిమోతి అన్నాడు. తాగుబోతుళ్ళు దీన్ని అడ్డం పెట్టి మందు తాగుతున్నారు. దేవునికి స్తోత్రం. కొంచెముగా ద్రాక్షరసం పుచ్చుకోమన్నాడు. ద్రాక్షరసాన్ని ఇంగ్లీష్లో ఏమంటారయా? నేను అదే తాగుతున్నా, బార్ షాప్కి వెళ్ళి అంటాడు. ద్రాక్ష రసము వేరు, ద్రాక్ష సారాయి వేరు. అంతేనా? గుప్పెడు మట్టి తీసుకొని ముఖాన్ని కొడితే పెద్ద దెబ్బ తగలదు. ఆ గుప్పెడు మట్టిలో కాసిన నీళ్లు పోసి ఒక చిన్న ముద్దలాగా చేసి దాన్ని పొయ్యిలో వేసి కాల్చి తర్వాత బయటికి తీసి కొడితే దెబ్బ సస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు? మట్టి కాస్త కాల్చబడిన తర్వాత రాయి అయింది. ఇటుక రాయి ఉంది. అసలు రాయా మట్టి? అది మట్టే. బట్టిల్లో పెట్టి కాలిస్తే రాయి అయిపోయింది. ఇటుక తీసుకొని కొడితే తలకాయ ఉంటుందా? ఉండదు. ద్రాక్ష రసం వేరు, ద్రాక్ష సారాయి వేరు. బార్ షాపులో నీకు ద్రాక్ష రసం దొరకదు, ద్రాక్ష సారాయి దొరికిద్ది. ద్రాక్ష రసం కావాలంటే బేకరీకి పోవాలి. బేకరీకి ఎందుకు పోతాడు? తాగుపోతాడు. వైన్ షాప్కి వెళ్తాడు. ద్రాక్ష రసం కోసం, ద్రాక్ష సారాయి కోసం పోతాడు. పౌలు తిమోతికి చెప్పాడు,
కడుపు జబ్బు ఉంది తిమోతికి, అప్పుడప్పుడు బలహీనతలు వస్తున్నాయి. అయితే నాయనా నేను ఖర్చు పంపిస్తాను, తీసుకెళ్ళి వేసుకో, తగ్గిపోతుంది అనలా. మన కోసం దేవుని శక్తిని వినియోగించొద్దు. ఎక్కడ అవసరమో, ఎక్కడ దేవుని కార్యం అవసరమో అక్కడ ఉపయోగిద్దాం. మన కోసమైతే దేవుడు మనకు అందుబాటులో ఉంచిన వాటిని వినియోగించుకుందాము అనుకున్నారు అపోస్తలులు. తిమోతి తరచూ ఉపవాసాలు ఉండేవాడు. ఆ ఉపవాసాలు ఉన్నప్పుడు ఆహారం ఏమి తినకుండా నీళ్లు తాగే అలవాటు చేసుకున్నాడు. ఎసిడిటీ ఫామ్ కాకుండా, గాలి ఏర్పడకుండా, వాయువు ఏర్పడకుండా ఉపవాసం ఉన్నప్పుడు నీళ్లు తాగుతూ ఉండేవాడు. ఎన్ని నీళ్లు తాగినా ఎంతసేపు? కొంతమంది ఉపవాసాలు ఉంటారు, దానికి ఒక అర్థం పర్థం ఉండదు. కొంతమంది బోధకులు బోధిస్తున్నారు, నువ్వు ఇన్ని రోజులు ఉపవాసం ఉండాలి, ఇన్ని రోజులు ఉపవాసం ఉండాలని, ఇన్ని రోజులు ఉపవాసం ఉంటేనే దేవుడు నీతో మాట్లాడతాడని. ఈ బోధ ఎవరు చేసినా ఒప్పుకోను నేను. ఉపవాసం ఆరోగ్యవంతుడు ఉంటాడండి, ఆరోగ్యం లేనివాడు ఏముంటాడు ఉపవాసం? ఆరోగ్యం లేనివాడిని కూడా ఉపవాసం ఉంచితే చివరికి జ్ఞాపకార్థ కూటమి సమాధి కార్యక్రమం నువ్వే చేయాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మళ్ళీ అక్కడ సహోదరుడు బహుభారముతో ఉపవాస ప్రార్థనలో ప్రభు చెంతకు చేరాడు, హల్లెలూయా అనుకుంటా పోవాల్సి వచ్చింది. పనికి మాలిన బోధ. ఇట్లాంటి బోధలు ఆరోగ్యవంతుడై ఉండి హెల్త్ ఇష్యూస్ ఏమి లేకుండా క్షేమకరంగా ఉంటే, శరీరం కొంచెం మాట వినని స్థితిలో ఇబ్బందికరంగా ఉంటే దాన్ని నల్లగొట్టుకోవడానికి అప్పుడప్పుడు ఉపవాసం ప్రతిష్ఠించుట తప్పు లేదు. అది ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతం. ఇన్ని రోజులు ఉండాలి, అన్ని రోజులు ఉండాలి ఎవరు చెప్పారు? ఇప్పటిదాకా ఉండాలి, అప్పటిదాకా ఉండాలి ఎవరు చెప్పారు? నేను అస్సలు ఒప్పుకోను. నీకు ఏ రోగం లేదు, ఆరోగ్యం బాగుంది అనుకో, నీ ఓపిక. నేను ఏం తినకుండా 40 రోజులు ఉంటానంటే అంత దమ్ము నీకుంటే ఉండు, నేను చేయగలిగింది ఏం లేదు. నేను మాత్రం ఉండలేను. ఇంకొకటి ఉండమని నువ్వు చెప్పినా నేను ఊరుకోను. దేవునికి స్తోత్రం. ఎందుకు ఊరుకోవు? బైబిల్లో యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉండలేదా? కొండ మీద మోసే ఉపవాసం ఉండలేదా? ఎందుకు ఒప్పుకోవు అంటే వాళ్ళు ఉన్నారు, మనల్ని ఉండమని చెప్పలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఉన్నారు బాబు, నన్ను ఉండమని చెప్పలా. ఉండాలనిపిస్తే నీ ఆత్మీయ జీవిత క్షేమం కోసం నీ వ్యక్తిగతం. నేను ఉంటానండి ఉపవాసం, నాకున్న అనుకూలతలో నేను ఉంటా. కానీ నేను ఇన్ని రోజులు ఉన్నాను, అన్ని రోజులు ఉన్నాను, నేను ఇంత మొనగాడిని, నేను ఇంత అది, నేను ఇంత ఇది, ఈ అనవసరమైన వాటన్నిటిని చేసి భక్తి గర్వం తెచ్చిపెట్టుకుంటారు అన్నమాట. నేను 100 రోజులు ఉపవాసం చేశా తెలుసా అంటే అప్పుడు అందరూ అమ్మో 100 రోజులు ఉపవాస ప్రార్థనా పరుడు. నేను 40 రోజులు ఉపవాసం, అమ్మో యేసయ్యలాగా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, అమ్మో. ఇవన్నీ ఎచ్చులు. నేను ఒప్పుకో. ఉంటే నీ పక్కాడికి కూడా తెలియకుండా ఉండమన్నాడు. చెప్పాడు లేదా? ఏం చెప్పాడు క్లియర్గా? ఉపవాసం ఉన్నప్పుడు ముఖం వికారంగా చేసుకొని దరిద్రంగా పెట్టుకోవద్దు. నువ్వు ఉపవాసం ఉన్నావన్న సంగతి పరలోక తండ్రికి తెలిస్తే చాలు, నువ్వు ఊరు మొత్తం సాటింపేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కటి ముఖం చూస్తే ఆటోమేటిక్గా అవతల అడగనే అడుగుతారు, ఏంది ఉపవాసం అయ్యింది అని. అవునులే అంటాడు. ఎట్లా అర్థమైంది అన్నాడు. మొహం చూస్తేనే అర్థమైందిలే. ఎన్ని రోజులు అయింది? ఎన్ని రోజులు ఆడు? ఒక రోజేగా. ఊరి నాయన ఒక రోజుకి ఎట్ట అయిపోయావు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఉపవాసం ఎవరెవరు ఏ స్థాయిలో ఉండాలి, వారి శరీరం ఎంతవరకు సహకరిస్తుంది? సాతానుగాడు మోసం అండి ఇది. అతి చేస్తాడు వాడు. అసలు ఉపవాస ప్రార్థన ఎంత మంచిదో తెలుసా? నీకెందుకు 100 రోజులు ఉండని 40 రోజులకే నీకు పాడి కడతాడు వాడు.
చాలా జాగ్రత్తగా ఆలోచించాలా నేను చెప్పే పాయింట్స్ని, మెలకువగా ఉండాలి, లేకపోతే అవుట్. మంచిది, ఇది మంచిది, అది మంచిది, ఇది మంచిది, అది మంచిది, ఎక్కువ చేయి అంటాడు. అతి సర్వత్రా వర్జయేత్. దేవునికి స్తోత్రం. ఎందులోనూ కూడా అతి మంచిది కాదు. బ్యాలెన్స్ మిస్ అవ్వకూడదు. నేను నా బిడ్డలకి ఎప్పుడు అట్లా చెప్పలా. ఆరోగ్యం బాగుంటే ఉండు, నీ శరీరం మాట వినకపోతే దాన్ని నల్లగొట్టాలనుకుంటే ఉండు, నీ ఓపిక ఎంతవరకు ఉంటావో నీ ఇష్టం. కొంతమంది వచ్చి అడుగుతారు, అన్నయ్య ఉపవాసం మొదలు పెట్టాను, మరి ఎప్పుడు దాకా ఉండాలంటే, నీకు ఎప్పుడు దాకా ఓపిక ఉంటుంది? అదేందన్నయ్య, నీ ఓపిక ఎక్కడ దాకా ఉంది అక్కడ దాకా ఉండమ్మా. శరీర బలహీనతలు, గ్యాస్ ట్రబుల్ సమస్యలు ఉన్నాయి అనుకో, నువ్వు ఉపవాసం సంగతి నువ్వు అడ్డం పడితే ఇంటి మొత్తం కలిసి నీకు సేవ చేయాల్సి వచ్చింది. నీకు వాళ్ళు ఉపవాసాలు ఉండి నీకు సేవ చేయాల్సి వచ్చింది. నీ ఓపిక. ఇట్లాగా మందులు వాడకూడదు అని ఒక బోధ. నాయకులు ఎంత గొప్పోళ్ళో వాళ్ళని గౌరవిస్తా, గణపరుస్తా, నెత్తిన పెట్టుకోమంటే పెట్టుకుంటా, కానీ వారి బోధతో ఏకీభవించను. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా షాలేము రాజు అనబడే నేను, నా పద్ధతి, నా సిద్ధాంతం, నా క్రమం, నా క్రమశిక్షణ ఇదే. ఒకళ్ళు వెటకారం చేస్తారు నన్ను. ఈ వెటకారాల్లో ఎగతాళ్ళలో పిహెచ్డి పొంది వచ్చాయడా. వెటకారాలు చేయటం నాకు చేత కాదు అనుకుంటాడు. ఒక్కొక్కడు ఉతకటం మొదలు పెడితే ఇంకేం ఉండదు ఆడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉతకడానికి మళ్ళీ బట్టలు కూడా ఉండవు, పేలికలు చీలికలు అయిపోయి ఉంటాయి అన్నమాట. వాడు పనికి మాలిన మాటలు. సర్వమెరిగిన సర్వజ్ఞుల్లాగా. అయ్యగారులు ఎంత పెద్దవాళ్ళు, మందు వాడొద్దు అనే బోధ ఒప్పుకోను. అందుబాటులో ఉన్నదాన్ని వాడు వినియోగించుకో. ఆకలైంది అన్నం తింటున్నావు, మరి రోగానికి మందు వాడొద్దు అన్నోడు ఆకలికి తిండి కూడా తినకూడదు. ఎలా అనగా ఆ తిండి కూడా అవిశ్వాసులు పండించిందే. మరి అవిశ్వాసులు కనిపెట్టిన మందులు మనం తీసుకుని మింగేదేంది? అవిశ్వాసులు తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళని ఆశ్రయించి మనం మింగేది ఏంటంటే అవిశ్వాసులు పండించినవి కూడా తినకూడదు. కొని తినవచ్చును అన్నాడుగా, మరి కొని కూడా మింగవచ్చు మందులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఇశ్రాయేలీయులు దేవుని విషయంలో ఆసక్తి గలవారని నేను వారిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నా. అయినను వారి ఆసక్తి ముందుకి వెనక్కి ముందుకి. ఈ కుర్చీని జరపలేక ఇప్పుడు శ్యామ్ ఒక్కలాగు లాగాడు. ఇది కర్మగాలు కూర్చుంటున్నాను రాయడా అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లే. ప్రియులారా, బాగా గమనిస్తున్నారు కదా. ఇట్లాగ ప్రతి విషయంలో ఏమండి, మరికొన్ని సంఘాలలో సేవ చేస్తే తల్లిదండ్రిని పట్టించుకోవద్దు. కొన్ని సంఘాలు తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రైనను, ఇండ్లనైనను, భూములనైనను, భార్యనైనను, పిల్లలనైనను తన ప్రాణంతో సహా ద్వేషింపకుంటే అతడు నాకు శిష్యుడు కానేరడు అని యేసయ్య చెప్పాడా లేదా? చెప్పాడు. కాబట్టి కొన్ని సంఘాలు ఏం బోధిస్తున్నాయో తెలుసా? కొన్ని సంఘాలు విచిత్ర బోధలు. కొన్ని వాళ్ళే వచ్చి చెప్పారు నాకు, విశ్వాసులు బాధితులు. అందుకని చెప్తున్నా, వివాహానికి ముందు, విశ్వాసంలోకి రాకముందు భార్యాభర్తలకు ఉన్నోళ్ళు రక్షణలోకి వచ్చి దేవుని మార్గంలోకి వచ్చినాక ఇక భార్యాభర్తలకు ఉండకూడదంట, బ్రదర్ అండ్ సిస్టర్ లాగా ఉండాలంట. అప్పటి నుంచి ఇక అన్నా చెల్లెల్లాగా ఉండాలంట. మరి పిల్లలు ఏమనాలి వాళ్ళిద్దరిని? అమ్మనేమో అమ్మ అని, నాన్ననేమో మావయ్య అనాలా? ఇది దరిద్ర బోధ. ఎవడు చెప్పాడు ఈ బోధ? ఎక్కడుంది లేఖనంలో?
అమ్మనేమో అమ్మ అని, భర్తనేమో అంకులోయ్ పెంకులు అనాలా? ఈ బోధ ఉందని తెలుసా మీకు అసలు? ఎందుకు చెప్తున్నానంటే సంఘం మొత్తం గ్యాదర్ అయినప్పుడు చెప్తున్నా. బయట చెవికి వినబడుతున్న ప్రతిదీ ఒక్కటే కాదు. జాగ్రత్త పడండి. నేను భక్తుల్ని ఘనపరిచి గౌరవించి మాట్లాడినంత మాత్రాన ఇక వాళ్ళు నంది అంటే నంది, పంది అంటే పంది అని ఒప్పుకున్నట్టు కాదు. వ్యక్తిగతంగా నాన్నని గౌరవిస్తాం, నాన్న జన్మనిచ్చాడని. అంతేగాని నాన్న విషం పెట్టి తినరా అంటే తినం. ఎందుకు? లాజిక్ చెప్పని అడుగుతాం. అట్లాగే ఏ సంఘమైనా ఏ బోధైనా జాగ్రత్త. ఇప్పుడు సెల్ ఫోన్ అన్ని రకాల బోధలు నీ చెవికి వస్తాయి. కొంతమంది ఉంటారు, ఏదో ఒక సహవాసంలో నడుస్తున్నావు, ఒక సంఘంలో కొనసాగుతున్నావు, ఇలాంటి ఆత్మీయత కలిగి 2-3 విందామని అనుకోరు. ఏ దొరికితే దాన్ని చేస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, మైండ్కి ఎక్కించుకుంటూ ఉంటారు. జాగ్రత్త, అట్లా చెయ్యకండి. ఒకవేళ నీకు సత్యం అర్థం కాకపోతే మోకాళ్ళు నీ ప్రార్థన చేయి. సరైన సంఘం ఏదో, సహవాసం ఏదో, సరైన ఆత్మీయత ఎక్కడుందో, సరైన నాయకగణం ఎక్కడుందో, నేను అనుసరించాల్సిన మార్గం ఏదో నాకు బయలుపరచయ్యా, గందరగోళంలో ఉన్నా నన్ను అడుగో. కన్నీరు గార్చి అడుగు, దేవుడే నీకు బయలుపరుస్తాడు. స్థిరపడిపో. గజిబిజి గందరగోళంగా అటొక మాట ఇటొక మాట, ఇటొక మాట అటొక మాట. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇశ్రాయేలీలు దేవుని విషయంలో ఆసక్తి గలవారు, కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఆ మెయిన్ వదిలిపెట్టకండి.